నమో వెంకటేశాయ. గేయ రామాయణం యుద్ధకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతా మనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. పిదప సమయాన లంకలోన ఎన్నో అపశకునాలు పొడసూపగా ఆ తీరు గమనించి రఘువీరుడు దాడికదే సమయమని నిర్ణయించే. సౌమిత్రి సహితుడై శ్రీరాముడు సేనకు అగ్రభాగాన నడువ కపిసేన లంకాభిముఖముగాను జయఘోష చేయుచు కదిలే తాను. ఈ వార్త తెలుసుకొని లంకేశుడు శత్రువుల బలమేమి తంత్రమేమి గూఢముగ గ్రహించి రారమ్మని పంపించినాడు సుఖసారునలని. కపిరూపధారులై కపిసేనలో కలగలసి గుట్టుగా తిరిగి వారు లెక్కకే రానట్టి సేన జూచి మిక్కిలి అచ్చెరువు నొందినారు. విభీషణుండిది తాను గమనించెను మాయను ఛేదించి బంధించెను. కొని తెచ్చి రామునకు చూపించెను కని స్వామి వారినే కరుణించెను. చిరునవ్వు చిందించి శ్రీరాముడు లంకకు తుడి ఘడియల్లొచ్చెననెడు. సందేశమందించి విడిచినంత వారేగి చెప్పిరిటు ప్రభువు చెంత. లెక్కింపరానిదా కపి సైన్యమో రాముణ్ణి గెలుచుటది దుస్సాధ్యము. వైరాన్ని విడుచుటే శుభదాయకం వైదేహి నొసగుటే హితకారకం. అనిహితవు పలికిన వారిపైన కోపించి లంకేశుడటు పిమ్మట విద్యుజిహ్వుడను మాయావిచే రాముని శిరసొకటి కల్పించెను. ఆతలను చూపించి సీతమ్మను భీతిల్లజేసెన కఠినాత్ముడు. ప్రాణపతి దుర్గతిని తలచి తలచి భూమి సుత దుఃఖాన పలవరించే. పసినాడ జరిగే మన పరిణయము జతబాయనని చేసి వాగ్దానము. నేడిట్లు దయమాలి విడిచినావా నాథనన్నాథను చేసినావా అని కంట కన్నీటి వరద పొంగ మింటికి మంటికి ఏకధారై విలపించు సీతగని ఊరడించి సరమాను రాక్షసి పలికెనిటులా. ఓయమ్మ ఊరడిల్లియుండుమా కల్లలివి తేరుకొని కలత విడుమా. మోగేటి రణభేరి నాలకించు నీ విభుడు విజయుడై నిను
అనుగ్రహించు ఇదే మీదు ఇలువేల్పు ఈ సూర్యుడు ప్రత్యక్ష దైవము లోకాలకు భక్తితో ధ్యానించు శుభము కలుగు భర్తతో సుఖించు వరమును సగు ఆసరమ పలుకులను విన్న సీత ఆశతో దుఃఖాన్ని నిగ్రహించే త్వరలోనే తన పతిని చేరగలను అని తలచి మదిలోని కలత వీడే. శ్రీరామ రామ రామ శుభనామ సీతా మనోభిరామ నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. స్వామి